చూడండి, తమిళనాడు పాలిటిక్స్ అనగానే మనకు గుర్తొచ్చేది ద్రవిడ పార్టీల ఆధిపత్యం. ఎన్నో దశాబ్దాలుగా అక్కడ డిఎంకే లేదా అన్నా డిఎంకే పార్టీలే హవ కదండి. జాతీయ పార్టీలైన కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అక్కడ సొంతంగా నిలబడి గెలిచిన చరిత్ర దాదాపు లేదు. ఏదో ఒక లోకల్ ద్రవిడ పార్టీ భుజం మీద ఆ తుపాకీ పెట్టి కాల్చాల్సిందే తప్ప డైరెక్ట్గా ఫైట్ చేసే సీన్ అయితే లేదు. అలాంటి ఒక కంచుకోట లాంటి రాష్ట్రంలో పక్కా నేషనలిస్ట్ ఐడియాలజీతో ఒంటరిగా సింగంలాగా దూసుకొచ్చిన నాయకుడే కె అన్నామలై. ఒక ఐపీఎస్ ఆఫీసర్గా తనకున్న పవర్ఫుల్ కెరీర్ని వదిలేసి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా రాజకీయాల్లోకి వచ్చి తమిళనాడు బీజేపీ ప్రెసిడెంట్గా ఆయన సృష్టించిన సంచలనం అంత ఇంత కాదు. ఎప్పుడూ ఒక 3% లేదా 4% ఓట్ షేర్ దగ్గర ఆగిపోయే బీజేపీని తన పాదయాత్రతో తన అగ్రెసివ్ స్పీచ్లతో ఏకంగా 11.5% ఓట్ షేర్కి తీసుకెళ్లిన మాస్ లీడర్ ఆయన. అలాంటి రేంజ్లో ఉన్న ఒక లీడరు సడన్గా ఒకరోజు ఢిల్లీ వెళ్ళి పార్టీ పెద్దల ముందు తన రాజీనామా లెటర్ పెట్టేశారని న్యూస్ రాగానే ఒక్కసారిగా ఇండియన్ పాలిటిక్స్లో పెద్ద షాక్ వేవ్ క్రియేట్ అయింది. అసలు ఈ రాజీనామా వెనుక ఉన్న అన్నామలై నిజంగానే చేతులు ఎత్తేస్తారా, లేక ఢిల్లీ పెద్దలు ఆడుతున్న మైండ్ గేమ్ వేరే ఉందా అనేది మనం చాలా జాగ్రత్తగా లైన్ టు లైన్ గమనించాలండి. ఎందుకంటే బయటకు కనిపించేది వేరు, తెర వెనుక జరుగుతున్నది అసలైన పాలిటిక్స్ ఇంకోటి ఉంటాయండి. మనం ముందుగా ఢిల్లీలో అసలు ఆ రోజు ఏం జరిగిందో పక్కాగా మాట్లాడుకుందాం. నార్మల్గా ఏ పార్టీ అయినా ఒక లీడర్కి పార్టీ మీద కోపమో అసంతృప్తి వస్తే ఏం చేస్తాడండి, వెంటనే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడతాడు. మీడియా వాళ్ళని పిలిచి ప్రెస్ మీట్ పెట్టి పార్టీ మీద హైకమాండ్ మీద ఒక బురద జల్లుతాడు. కానీ అన్నమలై మ్యాటర్లో అలా జరగలేదండి. ఆయన ఎంత సైలెంట్గా ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారంటే కనీసం మీడియా వాళ్ళకు కూడా పెద్దగా క్లూ దొరకలేదు. ఏ ట్విట్టర్లోనో ఫేస్బుక్లోనో హడావిడి కూడా చేయలేదు. చాలా పద్ధతిగా పార్టీ నియమావళికి లోబడి వెళ్ళి బీజేపీ నేషనల్ లీడర్స్ని కలిశారు. ముందుగా పార్టీ ప్రెసిడెంట్ అయిన నితిన్ నవీన్ దగ్గరికి వెళ్ళి తన రాజీనామా నిర్ణయాన్ని ఆయన ముందు పెట్టారు. ఆ తర్వాత ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ బిఎల్ సంతోష్ని కలిశారు. చివరిగా సాక్షాత్తు దేశ హోంమంత్రి అమిత్ షాతో కలిసి చాలాసేపు మీటింగ్ అయ్యారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయన రిజైనేషన్ పేపర్ మీద రాసి ఫార్మల్గా ఇచ్చారా, లేక ఓవరాల్గా తన నిర్ణయాన్ని కన్వే చేశారని దాని మీద ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉన్నా కూడా ఆయన మాత్రం నేను పార్టీ ప్రెసిడెంట్ పదవి నుంచి సైడ్ అయిపోతానని చాలా గట్టిగానే కానీ చాలా మర్యాదపూర్వకంగా చెప్పినట్టు ఇంటర్నేషనల్ వర్గాలు అయితే ఒక టాక్ అండి. ఇక్కడ మనం పట్టుకోవాల్సిన మెయిన్ లాజిక్ ఒకటి ఉందండి. సాధారణంగా ఒక స్టేట్ ప్రెసిడెంట్ పార్టీకి రాజీనామా చేస్తానని వస్తే హైకమాండ్ వెంటనే దాన్ని యాక్సెప్ట్ చేసి వేరే వాళ్ళకి ఆ పదవి ఇచ్చేస్తుంది. కానీ అన్నామలై విషయంలో నితిన్ నవీన్ కానీ అమిత్ షా కానీ ఆయన్ని వదులుకోవడానికి అసలు ఇష్టపడట్లేదండి. బాబు అంత తొందర పడద్దు, కాస్త ఆగు, మనం కూర్చొని మాట్లాడుకుందామని ఆయన్ని హోల్లో పెట్టేశాం. దీన్ని బట్టి అన్నామలై రేంజ్ ఏంటో ఆయన వాల్యూ ఏంటో ఢిల్లీ పెద్దలకి ఎంత బాగా తెలుసో మనకు అర్థమవుతుంది. కొంతమంది దీన్ని పాతకాలంలో గోవిందాచార్య లాంటి వాళ్ళని పార్టీ నుంచి బయటకు పంపిన ఇన్సిడెంట్స్తో పోలుస్తున్నారండి. కానీ ఇది అసలు కరెక్ట్ కాదు. ఎందుకంటే గోవిందాచార్యని పార్టీ నుంచి చాలా అవమానకంగా బయటికి గెంటేశారనమాట. కానీ అన్నామలై మ్యాటర్లో అలా లేదండి. ఇక్కడ ఒక మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంది, ఒక అండర్స్టాండింగ్ ఉంది. ఆయన స్వచ్ఛందంగా తప్పుకుంటానే అంటున్నారు. హైకమాండ్ ఆయన్ని బుజ్జగిస్తోంది. అదిగాక అసలు అన్నామలై లాంటి ఒక గట్స్ ఉన్న ఫైర్ బ్రాండ్ లీడర్కి ఈ రేంజ్ విరక్తి ఎందుకు వచ్చిందండి? పదవి వదిలేసి వెళ్ళిపోవాలన్నంత కోపం ఎందుకు వచ్చిందన్నదే ఇక్కడ అసలైన పాయింట్. ఈ పాయింట్ అర్థం కావాలంటే మనం తమిళనాడు బీజేపీలో ఉన్న ఇంటర్నల్ పాలిటిక్స్, అక్కడ ఉన్న గ్రూపుల గురించి డీటెయిల్గా తెలుసుకోవాలి. తమిళనాడు బీజేపీలో కొందరు పాతరం లీడర్స్ ఉన్నారండి. ఎల్ మురుగన్, తమిళసై సౌందరరాజన్, నైనార్ నాగేంద్ర, తర్వాత వానతి శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఈ కోవలోకి వస్తారు. వీళ్ళంతా ఎన్నో ఏళ్ళుగా పార్టీలో ఉంటూ పదవులు అనుభవిస్తూ వస్తున్న వాళ్ళు. కానీ వీళ్ళు ఎప్పుడు పార్టీని సొంతంగా అధికారంలోకి తీసుకురావాలి, బీజేపీ జెండాని తమిళనాడులో ఎగరేయాలి అని ఒక ట్రై చేసిన పాపనైతే పోలేదు. వీళ్ళ రాజకీయం అంతా ఎలా ఉంటుందంటే ఎలక్షన్స్ టైం రాగానే ఏదో ఒక ద్రవిడ పార్టీతో అంటే అటు డిఎంకేతోనో లేక ఇటు అన్నా డిఎంకేతోనో పొత్తు పెట్టుకోవడం, వాళ్ళు వేసే 2-3 సీట్ల బిస్కెట్ల కోసం వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం, ఆ సీట్లలో వీళ్ళు గెలిచి కేంద్రంలో మంత్రుల్లో లేదా గవర్నర్లో అయిపోయి సెటిల్ అయిపోవడం. ఇది వీళ్ళ స్టైల్ అనమాట. వీళ్ళకి పార్టీ బతకాల్సిన అవసరమే లేదు, వీళ్ళు పదవులు ఉంటే చాలన్నమాట. ఎప్పుడైతే అన్నామలై ఎంట్రీ ఇచ్చారో ఈ పాత లీడర్లందరికీ పునాదులు కదిలిపోయి అన్నామలై వచ్చి రాగానే ద్రవిడ పార్టీల మీద డైరెక్ట్గా అటాక్ స్టార్ట్ చేశారు. మనకు ఎవరు పొత్తు అవసరం లేదు, ఒంటరి పోటీ చేద్దాం, ద్రవిడ ఐడియాలజీని బద్దలు కొడదామని ఒక యజ్ఞం లాగా పాదయాత్ర మొదలు పెట్టారు. ఇది జనాలకి బాగా కనెక్ట్ అయిపోయింది. కానీ సొంత పార్టీలో ఉన్న ఈ పాత లీడర్లకి మాత్రం అన్నామలై అంటే విపరీతమైన భయం, ఒక అసూయ మొదలయ్యే. వీడెవడో నిన్నగాక మొన్న వచ్చి మన నెత్తిని కూర్చున్నాడు, వీడి వల్ల మనకి అన్న డిఎంకేతో ఉన్న సంబంధాలు చెడిపోతున్నాయి, రేపు మనకి సీట్లు రావని వాళ్ళు లోపల కుళ్ళిపోయారండి. ఆ కుళ్ళు ఎంత వరకు వెళ్ళిందంటే మొన్న జరిగిన 2024 లోక్సభ ఎలక్షన్స్లో
కోయంబత్తూరు నుంచి అన్నమలై ఎంపీగా నిలబడితే ఆయన్ని ఓడించడానికి అటు అన్నా డిఎంకే వాళ్ళతో పాటు ఈ సొంత పార్టీ లీడర్స్ కూడా లోపాయికారిగా చేతులు కలిపారంట. కోయంబత్తూరు అనేది బీజేపీకి ఒక మంచి పట్టున్న ఏరియా అండి. అక్కడున్న 4 బీజేపీ ఎమ్మెల్యేలు, ముఖ్యంగా వానతి శ్రీనివాస్ లాంటి వాళ్ళు అన్నమలైకి సపోర్ట్ చేయకుండా ఆయన ఓడిపోవాలని కంకణం కట్టుకొని పనిచేశారని చాలా గట్టి ఆరోపణలు ఉన్నాయి. ఊరికి ఏం కాదు. అంటే మీరు ఆలోచించండి, ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అన్నట్టు ఒక నాయకుడు పార్టీని బతికించడానికి పగలు రాత్రి కష్టపడుతుంటే సొంత పార్టీ వాళ్ళే వెనక నుంచి గోతులు తవ్వుతుంటే ఇంక ఎవడైనా ఏం చేస్తాడు చెప్పండి మీరు? ఎంత ఓపికన్నా ఎక్కడో ఒక చోట కట్టలు దించుకుంటుంది కదా. అన్నమలైకు కరెక్ట్గా అదే జరిగింది. ఇలాంటి దద్దమ్మలతో ద్రవిడ పార్టీల కాళ్ళు నాకే నాయకులతో కలిసి నేను రాజకీయం చేయలేను, వీళ్ళు నా మాట వినరు, అదిగాక నేను చేసే పనులకు అడ్డుగడ్డుగా అడ్డుపడతారు, కావాలనే సపోర్టేజ్ చేస్తారని ఆయన పక్కా క్లారిటీ వచ్చేసింది అనమాట ఆయనకి. అందుకే ఇంటర్నల్ పాలిటిక్స్ని భరించలేక తన టైం వేస్ట్ చేసుకోలేక ఆయన రిజైనేషన్ నిర్ణయం తీసుకున్నారు అనమాట. కానీ కథ ఇక్కడితో అయిపోలేదండి. అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఇదంతా పైకి కనిపించే డ్రామా మాత్రమే. పొలిటికల్ అనలిస్టులు, ఇంటర్నల్ సోర్సెస్ చెప్తున్న దాని ప్రకారం ఈ రిజైనేషన్ డ్రామా వెనుక ఆర్ఎస్ఎస్, బీజేపీ హైకమాండ్ కలిసి ఒక బిగ్ స్కెచ్ వేసాయి అనమాట. సో ఈ స్కెచ్ ఏంటంటే తమిళనాడులో బీజేపీ అనే పేరు మీద, ఆ పార్టీ సింబల్ మీద దశాబ్దాలుగా ఒక విపరీతమైన నెగిటివిటీని నూరు పోశారండి. అక్కడ ద్రవిడ పార్టీల వాళ్ళు అనమాట ఇదంతా చేసింది. కమలం పువ్వు అంటేనే అది హిందీ వాళ్ళ పార్టీ, నార్త్ ఇండియన్స్ పార్టీ, మన తమిళ కల్చర్ని నాశనం చేసే పార్టీని ఒక బ్రెయిన్ వాష్ చేశారు. అందుకే నేషనల్ లెవెల్లో మోదీని ఇష్టపడే వాళ్ళు కూడా, మోదీ విధానాలు మంచివని నమ్మే వాళ్ళు కూడా అండి, తీరా పోలింగ్ బూత్కి వెళ్ళేసరికి లోకల్ సెంటిమెంట్ అడ్డు వచ్చి బీజేపీ గుర్తుకు ఓటు వేయడానికి వెనకాడుతున్నారు. దీన్నే పొలిటికల్ భాషలో బ్రాండ్ బ్యాగేజ్ అంటారండి. అన్నమలై ఎంత మంచి లీడర్ అయినా ఆయన నెత్తిన ఈ బీజేపీ అనే ట్యాగ్ ఉన్నంత వరకు ఆయనకి వచ్చే ఓట్లు ఒక లిమిట్ వరకే ఉంటాయి తప్ప ఆయనకి ఎప్పటికీ ముఖ్యమంత్రి అయితే కాలేరు. ఈ గ్రౌండ్ రియాలిటీని ఢిల్లీ పెద్దలు కూడా రిలీజ్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళ ప్లాన్ ఏంటంటే అన్నామలైని ఈ బీజేపీ బ్రాండ్ బ్యాగేజ్ నుంచి బయటకు తీసుకురావడం. సో మీరు వింటున్న నిజమే అంటే అన్నమలై పార్టీకి రాజీనామా చేసి ఒక ఇండిపెండెంట్ లీడర్గా బయటకు వచ్చి పక్కా తమిళ్ సెంటిమెంట్తో, సో ఒక నేషనలిస్ట్ ఐడియాలజీతో ఒక కొత్త రీజనల్ పార్టీని లేదా ఒక బలమైన సామాజిక ఉద్యమాన్ని స్టార్ట్ చేయించడం. ఇది ఆర్ఎస్ఎస్ కనసైగుల్లోనే జరుగుతుందండి. దీనివల్ల లాభం ఏంటంటే అన్నమలైకి లోకల్గా జనాల్లో విపరీతమైన క్రేజ్ ఉంది, ఒక క్లీన్ ఇమేజ్ కూడా ఉందండి. ఆయన బీజేపీ నుంచి బయటకు వస్తే ఆయన మీద ఉన్న హిందుత్వ ముద్ర పోతుంది, నార్త్ ఇండియా పార్టీ ముద్ర కూడా చెరిగిపోతుంది. ఇప్పుడు తమిళనాడులో డిఎంకే పాలన మీద విసుగొచ్చి ఒక సరైన ఆల్టర్నేటివ్ కోసం చూస్తున్న యాంటీ డిఎంకే ఓటర్లందరికీ అండి ఏ మొహమాటం లేకుండా అన్నామలై వైపు షిఫ్ట్ అవుతారు. ద్రవిడ పార్టీల అవినీతిని, వాళ్ళ కుటుంబ పాలనను ప్రశ్నించి ఏకైక నాయకుడుగా అన్నామలై ఎదుగుతాడు. ఇదేదో రాత్రి జరిగే మ్యాజిక్ కాదండి, ఇది ఒక 10 ఏళ్ల లాంగ్ టర్మ్ మాస్టర్ ప్లాన్. ముందు అన్నామలై తనకంటూ ఒక కోర్ ఓట్ బ్యాంక్ని క్రియేట్ చేసుకోవాలి. ఆయన పాదయాత్ర వల్ల బీజేపీ ఓట్ షేరు 3% నుంచి 11.5% ఎలాగైతే పెరిగిందో, ఇప్పుడు సొంతంగా పార్టీ పెడితే ఆ ఓట్ షేర్ని ఇంకొంచెం పెంచి ఒక 20% తీసుకెళ్ళదే ఆయన టార్గెట్. ఎప్పుడైతే అన్నామలై ఓట్ షేర్ 20% క్రాస్ చేస్తుందో అప్పటి తమిళనాడులో అసలైన గేమ్ మొదలవుతుంది. అప్పుడు అఫీషియల్గా బీజేపీ నేషనల్ లీడర్షిప్ అన్నామలై పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది. అప్పుడు ఆ 2 పార్టీలు ఓట్లు కలిస్తే సునాయాసంగా 30% క్రాస్ అవుతాయి. దాంతో తమిళనాడులో అధికారం సొంతం చేసుకోవచ్చు అనేది ఈ పక్కా స్కెచ్ ఉద్దేశం అనమాట. ఒకవేళ అన్నామలై ఇప్పుడు రాజీనామా చేసి బయటకు వచ్చి రేపొద్దున్న తనకంటూ ఒక బలమైన పునాది వేసుకోగలిగితే అది ఖచ్చితంగా ఇండియన్ పాలిటిక్స్లోనే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ స్ట్రాటజిక్ మూవ్స్ అవుతుందండి. ఢిల్లీ పెద్దల సపోర్టు, కనీసం వాళ్ళ మౌన సమ్మతి లేకుండా అన్నామలై అంత సీరియస్ డెసిషన్ తీసుకోరనేది ఢిల్లీ పాలిటిక్స్లో తెలిసిన ప్రతి ఒక్కరికి అర్థమయ్యే ఓపెన్ సీక్రెట్. ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా అన్నామలైకి ఒక సలహా ఇచ్చారంట, నువ్వు విడిగా పార్టీ పెట్టడం కంటే మా అండర్లోనే మా గొడుగు కిందనే ఒక మూమెంట్ నడుపు చాలు అని చెప్పారంట. కానీ దానికి అన్నామలై ఒప్పుకోలేదని. ఎందుకంటే మళ్ళీ ఆ ద్రావిడ బ్యాచ్ నాయకులు, ఆ పార్టీలో ఉన్న పాత దద్దమ్మలు తనని పని చేయనివ్వరని, అందుకే పూర్తిగా ఇండిపెండెంట్గా వెళ్ళడానికి ఆయన మొగ్గు చూపారని ఇంటర్నల్గా ఒక బలమైన టాక్ అయితే నడుస్తుందండి. సో ఏది ఏమైనా అన్నామలైకి ఉన్న గట్స్ ముందు, ఆయనకున్న విజన్ ముందు ఆ పాత నాయకులు ఎందుకు పనికిరారు అనేది మాత్రం అక్షర సత్యం. కానీ ఇక్కడ ఒక విచిత్రం జరుగుతుంది అబ్బా. ఇదంతా తెలియని లోకల్ బీజేపీ ఐటీ సెల్వాలు, ఆ పాత నాయకుల కింద పనిచేసే కొందరు పేమెంట్ బ్యాచ్ సోషల్ మీడియాలో కూర్చొని అన్నామలైని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అన్నామలై గ్రాఫ్ పడిపోయింది, ఆయన పనితీరు అయిపోయింది, ఆయన ఒక ఫెయిల్యూర్ లీడర్ని ఏవేవో వాగుతున్నారు. వీళ్ళకి పొలిటికల్ నాలెడ్జ్ సున్నా. వీళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో తెలుసా అండి? నైనార్ నాగేంద్ర లాంటి నాయకులకి. అసలు ఈ నైనార్ నాగేంద్రని ఎవరో తెలుసా అండి? ఆయన బీజేపీ ప్రెసిడెంట్ అయ్యేంత వరకు బయట జనాలకు అసలు ఆయన పేరే తెలియదు తమిళనాడు.
ఇక ఎల్ మురుగన్ లాంటి గ్రేట్ లీడర్ ఉన్నాడు, ఆయన ఏనాడైనా ఒక ఎలక్షన్స్లో తన సత్తా చూపించాడంటే అది లేదు. ఇక తమిళసై సౌందరరాజన్ ఏకంగా గవర్నర్ పదవిని ఎంజాయ్ చేసి బాగా మళ్ళీ ఇప్పుడు ఎన్నికల పోటీల్లో చేయడానికి వచ్చి ఘోరంగా ఓడిపోయింది. వానతి శ్రీనివాస్ అయితే ఇంకా జాతీయ స్థాయి పదవులు అనుభవించి సో అప్పటికి కూడా కోయంబత్తూర్ లాంటి సేఫ్ సిటీలో పార్టీ పరువు తీసిపారేసింది. అలాంటి నాయకులు బీజేపీ ఓటు షేర్ని 3% కంటే కిందకు పడేసి ఈ మహానుభావులు వీళ్ళకి గొప్ప లీడర్లాగా కనిపిస్తున్నారంట. కానీ 3% ఉన్న ఓటు షేర్ని ఏకంగా 11.5% తీసుకెళ్ళిన ఒక నిజమైన మాస్ లీడర్ అన్నమలై మాత్రం వీళ్ళకి ఫెయిల్యూర్ లాగా కనిపిస్తున్నాడు ఏటీసీలకి. ఇది కదా మన కర్మ అంటే. కానీ వీళ్ళకి త్వరలోనే గ్రౌండ్ రియాలిటీ ఏంటో తెలిసిపోతుంది. పబ్లిక్ చేతిలో గట్టి దెబ్బ తగలబోతుందండి. ఎందుకంటే అన్నమలై కేవలం ఒక పార్టీ లీడర్ మాత్రమే కాదండి, ఆయన ఒక పక్కా దేశభక్తుడు, ఒక నేషనలిస్టు. ఆయనకి తమిళనాడు యూత్లో ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఆయన పార్టీలో ఉన్న బయట ఉన్న ఎక్కడున్నా సరే తమిళనాడులో ఒక మార్పు రావాలి, ఈ ద్రావిడ పార్టీల అవినీతి పోవాలని కోరుకునే ప్రతి ఒక్క నేషనలిస్ట్ ఓటరు ఆయన వెంట నిలబడతాడు. ఈ కాంగ్రెస్ వాళ్ళు డిఎంకే వాళ్ళు ఆయనకు సపోర్ట్ చేస్తారని కాదండి, ఖచ్చితంగా బీజేపీ ఐడియాలజీని నమ్మే వాళ్ళు, దేశం బాగుండాలనుకునే వాళ్ళు అందరూ అన్నమలై తీసుకునే ఏ నిర్ణయానికైనా స్టాండ్ తీసుకుంటారు. ఆ పాత లీడర్లు సాధించిన దరిద్రపు ఓట్ షేర్ రికార్డులకి అన్నమలై తెచ్చిన మాస్ ఫాలోయింగ్కి నక్కకి నాగలోక అనుకున్నంత తేడా ఉందండి. అలాంటి లీడర్తో ఈ ద్రవిడ పార్టీల తొత్తులకి పడట్లేదు. ఇప్పుడు తమిళనాడు పాలిటిక్స్లో ఒక పెద్ద వ్యాక్యూమ్ ఉందండి, ఒక శూన్యం ఉంది. జనాలు ఒక కొత్త నాయకత్వం కోసం చూస్తున్నారు. డిఎంకే కుటుంబ పాలన ఒక పక్క, అన్న డిఎంకేలో సరైన లీడర్ లేకపోవడం ఇంకో పక్క. ఖచ్చితంగా ఇది ఒక బలమైన 3 ఆల్టర్నేటివ్కి సరైన సమయం. ఈ టైంలో పార్టీలో ఉన్న పాత నాయకులతో కొట్లాడుకుంటూ కూర్చుంటే టైం వేస్ట్ తప్ప ఇంకేం ఉండదు. ఏదేమైనా సరే అండి, తమిళనాడు కోటని బద్దలు కొట్టడానికి, ఈ ద్రవిడ రాజకీయాల కోట గోడల్ని కూల్చడానికి మన సింగం 2 అడుగులు వెనక్కి వేసిందనేది మాత్రం 100% వాస్తవం. ఎందుకంటే పులి వెనక్కి తగ్గిందంటే భయపడి కాదండి, మరింత బలంగా పెట్టడానికి అని మనందరికీ తెలుసు. రాబోయే రోజుల్లో ఈ 10 ఏళ్ల రోడ్ మ్యాప్ ఎలా ఉండబోతుంది, ఢిల్లీ పెద్దల సపోర్ట్తో అన్నమలై ఏ కొత్త పార్టీ పేరుతో మన ముందుకు వస్తారో, ఆ పార్టీ ఎజెండా ఎలా ఉండబోతుందో, అది లోకల్ పాలిటిక్స్ని ఎలా షేక్ చేయబోతుంది అనేది మనం రాబోయే రోజుల్లో చాలా ఆసక్తికరంగా చూడబోతున్నాం. సో బహుశా తమిళనాడు రాజకీయ చరిత్రలో ఇది ఒక కొత్త చాప్టర్కి నాంది కావచ్చండి. ఇంటర్నల్ పాలిటిక్స్ మీద తన పదవిని తృణప్రాయంగా వదిలేసిన అన్నమలై తీసుకున్న ఈ డేరింగ్ అండ్ డాష్ స్టెప్ మీద భవిష్యత్తులో ఆయన సొంతంగా పార్టీ పెడితే ఆయన సక్సెస్ అవుతాడా లేదా అన్న దాని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.